Hello everyone, welcome to our channel. So, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. పరిచయం అక్కర్లేని పేరు. She's a warrior, she's a survivor, Vedic nutritionist and spirituality seeker. So bold and ఉన్నాయి. బోల్డ్ అంత నేర్చుకోవడానికి కూడా ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది. సో షీఈ్ నన్ అదర్ దాన్ మనజ రామశెట్టి గారు. నమస్కారం మనజ. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ న్యూట్రిషనల్ మినరల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ప్రోటీన్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాము. ప్రతి ఒక్కరు ప్రోటీన్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అగైన్ డిబేట్ ఏంటంటే చాలా మంది న్యూట్రిషనిస్టులు అండ్ కొంతమంది నాన్ వెజ్ తినకూడదు, అస్సలు తినకూడదు, కొంతమంది నాన్ వెజ్ తింటేనే మనకు ప్రోటీన్ వస్తుంది అని. ఇది ఏంటి మ్యామ్ అసలు? ఈ కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు చాలా మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార్మల్ గా తినండి. అసలు ఇంతకు ముందు ఇదంతా లేదు, ఈ డ్రామా అంతా లేదు. మార్నింగ్ లెగిచామా, ఇంట్లో అమ్మ ఇడ్లీ దోశ పూరి ఏది చేస్తే అది తింటాము. తిని గ్లాసుడు పాలు ఇస్తే పాలు తాగేస్తాం చక్కగా. 10 గంటలకి ఏ టైంలో వస్తున్నాం ఏదో ఒకటి ఇస్తారు, అది తింటాము. 1 గంటకి అన్నంలో పప్పు పెడతారు, ఒక ఏపుడు పెడతారు, చారు, మజ్జిగో, పెరుగు తినేస్తాం. తిన్నాక మన యాక్టివిటీ మనకు ఉండాలి తప్పిస్తే ఈ ఫుడ్ కౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్రియేటింగ్ ఏ ప్రాబ్లమ్. నేను 70 గ్రామ్సే ప్రోటీన్ తీసుకోవాలి, నేను 7 గ్రామ్సే ఇది తీసుకోవాలి, నేను 10 గ్రామ్సే ఫైబర్. ఎక్కడ ఇవన్నీ ఆలోచించి మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇవ్వట్లేదు. ఈ మధ్య ఎందుకు చాలా మంది పిల్లలకి ఉన్న ఏజ్ కంటే పెద్దగా కనపడతారు వాళ్ళు. దే ఆర్ 25 బట్ దే లుక్ లైక్ 40 year old. కరెక్ట్. పింపుల్స్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, కూడా టీనేజర్స్ పెద్ద టీనేజర్స్ లాగా అనిపిస్తున్నారు కదా వాళ్ళని చూస్తే. అండ్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి, స్కిన్ డ్రైనెస్ వచ్చేస్తుంది, కలర్ తగ్గిపోతున్నారు, ఎర్లీ ప్యూబర్టీ. ఇవన్నీ ఎందుకు అంటే మనం ఆహారం సరిగా మన బాడీకి వెళ్ళట్లేదు కాబట్టి, మనకి మన బాడీ నరిష్డ్ గా లేదు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. మీరు ఒబెసిటీ లావు కనపడినంత మాత్రాన, అంటే బొద్దుగా ఉన్నంత మాత్రాన హెల్త్ కాదు అది, అండ్ సన్నగా ఉన్నంత మాత్రాన కూడా హెల్త్ కాదు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రాపర్ గా ఫుడ్ ఏదైతే అన్నం అవాయిడ్ చేసేసి వైట్ రైస్ తినను, కార్బ్స్ తినను, వైట్స్ తినను అట్లా కాదు. మనకి ఒక పద్ధతులు అన్నీ అలవాటు అయిపోయినాయి కదా. కొన్ని తరతరాల నుంచి మనం అన్నం తింటాము, పొద్దున్నే మజ్జిగన్నం తింటాము, గింజన్నం తినే వాళ్ళు ఉంటారు. కంటిన్యూ విత్ ఇట్. అది కంటిన్యూ చేస్తూనే హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. హెల్దీ ఆప్షన్స్ అంటే ఏంటి? టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ బ్యాడ్. డీప్ ఫ్రైస్ అవన్నీ కాకుండా టూ మచ్ గా ఎక్కువ హై ప్రోటీన్ కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి బ్యాలెన్స్డ్ గా ప్రోటీన్. అప్పుడు కౌంట్స్ లేవు మనకి. అందుకని ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు మనం కూరల్లో వేసే ఆవాలు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, మెంతులు కానివ్వండి కొంచెం వేస్తాం, బికాస్ అంత సరిపోతుంది మన బాడీకి. ఆల్మండ్స్ తింటాం. ఆల్మండ్స్ మన జుట్టుని పిగ్మెంట్ గా ఉంచుతుంది అనమాట, తొందరగా తెల్లబడకుండా ఉంచుతుంది, స్కిన్ నరిష్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఉదయం లేవగానే ఆల్మండ్స్ తినమని చెప్తారు. బ్లాక్ రేజిన్స్, నల్ల ద్రాక్ష తింటే పీసీఓడి ఇష్యూస్ కంట్రోల్ అవుతాయి. నానబెట్టుకొని హ్యాపీగా తినొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ చిన్నవి రెమెడీస్, అవన్నీ బాగున్నాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఇట్ విల్ వర్క్ ఆన్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నమాట. కాబట్టి కాస్త ఓపిక, టైం అవసరం దానికి. అవన్నీ చేసుకుంటూ ఉండే, అంతేగాని ఊరికే సప్లిమెంట్స్ చేసేసుకొని నేను అన్నం తినను, చపాతి తినను, ఇది తినను, అది తినను, ఇవన్నీ కాదు యాక్చువల్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్.